వెల్కమ్ టు S6 న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బంగ్లాలో రెచ్చిపోయిన అల్లరి మూక, 24 మంది సజీవ దహనం, వీడియో వైరల్. జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. హోంమంత్రి అనితను కలిసిన వివేక్ కుమార్తె సునీత. బంగ్లాదేశ్ రణరంగంగా మారింది. అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరాచక శక్తులు పేటరేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బేభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్థికవేత్త మొహమ్మద్ యాసిస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మంగళవారం రాత్రి పగ్గాలు చేపట్టారు. అయితే అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆ పార్టీ నేతల ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ నేత స్టార్ హోటల్ కి అల్లరి మూక నిప్పంటించారు. జోహర్ జిల్లాలో అవామీ లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాహీన్ చక్లదర్ కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది సజీవంగా దహనమయ్యారు. మృతుల్లో ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. పలువురు హోటల్ సిబ్బంది తీవ్రంగా గాయపడగా వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ గుర్తు తెలియని గుంపు హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిప్పంటించారు. అది వేగంగా పై అంతస్తులకు వ్యాపించింది. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పలుచోట్ల చోటు చేసుకున్నాయి. ముష్కరులు బంగబంధు హవేన్యాలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో సహా అనేక మంది అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, వ్యాపార సంస్థలు ఏకకాలంలో లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడ్డారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. అక్కడ చెలరేగిన హింసలో ఇప్పటి వరకు 440 మందికి పైగా మరణించారు. విశాఖ వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేరికల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలు ఇవి అని ఆయన అన్నారు. నాకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి పార్టీలోకి చేరికలు మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులంతా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నా. పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు, వీర మహిళలతో మమ్మేకమై ముందుకు వెళ్లాలి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలి. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం. విశాఖలో కాలుష్యం సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేశంలోనే వాయు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా ఉంది. కార్పొరేటర్లుగా మీ అందరిపై కాలుష్య నియంత్రణ మండలి నా పరిధిలోనే ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని, విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 77వ వార్డు నుంచి బట్టు సూర్యకుమార్ గారు. జీవీఎంసీ ఎక్స్ కార్పొరేటర్ కోవగాపు సుశీల గారు. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం మాజీ చైర్మన్ చెర్రిపోతుల ప్రసాద్ గారు. గతంలో లోక్సత్తాకు జోనల్ నాయకులుగా పనిచేసిన మంచిపల్లి సత్యనారాయణ గారు. జనసేన పార్టీ తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబానికి ఆహ్వానిస్తున్నాను. అందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఉదాహరణకి పేడిశెట్టి ఉషశ్రీ గారికి, లేదా నా స్నేహితుడు అనంత్ సాయి గారి కజిన్కి, చాలామంది నాకు వ్యక్తిగతంగా కొంతమంది తెలుసు, పార్టీ పరంగా కొంతమంది తెలుసు.
గతంలో జనసేనలో కూడా చేశాను. మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్, కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన ఈ మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో. ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకునే సూచనలు తీసుకొని వైజాగ్లో ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఎన్వైర్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఏ స్థాయిలో కాలుష్యం ఉంది, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటి మీద ముందుంటాం. అలాగే ఇది నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పార్టీలో జాయిన్ అయిన పుర్రె పూర్ణశ్రీ గారికి, లీలావతి శ్రీనివాస్ ఆళ్ళ గారికి, పేడిశెట్టి ఉషశ్రీ గారికి, కంటిపాము కామేశ్వర గారికి, భట్టు సూర్యకుమార్ గారికి, కొవ్వాగపు సుశీల గారికి, జర్రిపోతుల ప్రసాద్ గారికి, మంచిపల్లి సత్యనారాయణ గారికి, బూడులపాటి ఉమామహేశ్వర గారికి, పాపిరెడ్డి మహేశ్వర గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు జనసేనని నమ్మి మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి అభినందనలు, స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. వైఎస్ వివేక కుమార్తె సునీత ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సిబిఐ అధికారులపై తప్పుడు కేసులతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేవలం ఆధిపత్యం చాటడం కోసం ఒక పథకం ప్రకారం నవాబ్పేట దాడి ఘటన జరిగిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలిద్దరిని విజయవాడ ఆసుపత్రిలో జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవాబ్పేటలో ఫండ్ ప్రకారమే కర్రలతో కొట్టారు. సుమారు 20 మంది కలిసి దాడి చేశారు. ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. చివరకు మహిళలు, చిన్నారులపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా, దాడులు ఆపాలి. మీరు చేసే ఈ కిరాతకాలు, దారుణాల వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా? ఎవరు భయపడరు, ఇంకా కోపంగా మారుతారు. అలా మారి చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీ రెండింటినీ బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు దారితీస్తాయి. మీరు చేసే ఈ కిరాతకాలు, ఈ దారుణాలు వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. మామూలుగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది.
నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా, ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు. పిల్లలు బడులకు పోతా ఉన్నారు. ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ అమ్మఒడి ఎగరగొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా. ఏప్రిల్, మే, జూన్ ఫీజులు, 2వ క్వార్టర్ కూడా ఫీజులు రాలా. పిల్లలు చదువుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి, ఫీజులు కట్టలేని పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 3,21,097, అవుట్ఫ్లో 3,72,053 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 883.20 అడుగులు. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. ఈ రోజు సంతోషకరమైన రోజు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ప్రజలపై ద్వేషంతో జగన్ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అడవిలా తయారైందని అన్నారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి అమరావతి రాజధానిలో దట్టంగా పెరిగిపోయిన ముళ్ల పొదల తొలగింపు పనులకు బుధవారం ఆయన శ్రీకారం చుట్టారు. వెలగపూడిలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
జంగల్ క్లియరెన్స్ పనులు 40 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం మొదట్లో 41,000 కోట్లతో టెండర్లు వేశాం. వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. ఇక్కడి రోడ్లు తవ్వేశారు. ఈ ప్రాంతాన్ని అటవీ చేశారు. మొత్తం 58,000 ఎకరాల్లో 24,000 ఎకరాలు అడవి అయింది. 30 రోజుల్లో జంగల్ క్లియరెన్స్ చేస్తాం. బిల్డింగ్స్, రోడ్లు పూర్తి చేస్తాం. ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చాక పనులు ప్రారంభిస్తాం. రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. తెలంగాణ భావజాల కార్యకర్త జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు, వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కేపీ వివేకానంద, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండాదండగా ఉంటూ జీవితం అంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు, వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను ఒప్పించడానికి కష్టపడ్డారు, అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇవాళ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంతా కష్టపడ్డారో ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో 10 ఏళ్ల పాటు నడిచింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన నివాళులు అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున, తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరు నివాళి. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, వారు పూర్తి స్థాయిలో వారి ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైన నివాళి. రాజధాని ప్రాంతంలో పేదవాళ్లు ఉండకూడదా? అర్హత ఉన్న ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది. ఆ కోణంలోనే పేదవారికి వైఎస్ జగన్ ఇక్కడ ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది. దానిని రద్దు చేయడం ఏంటి? పేదలకు ఇచ్చిన ఇళ్లను రద్దు చేస్తున్నారు అంటే పేదల పట్ల మీకు ఎలాంటి అవగాహన ఉందో అర్థమవుతుంది అని మేరుగా నాగార్జున మాజీ మంత్రి పేర్కొన్నారు. నెక్స్ట్ రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా, రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళను కూడా ఉండాలనే ఆలోచన ఆయనకు ఉందా?
పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను తీసుకోవటం ఏంటి? అసలు రాజధాని ప్రాంతంలో వాళ్ళు ఎవరుంటారో ఒకసారి చెప్పమనండి వారిని. పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని రానియకుండా చేయాలనే నెపాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది. ఆ కోణంలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లాగండి? నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా అడిగేది, అలా రాజధాని ప్రాంతంలో ఉండేది ఎవరో చెప్పమని ముందు నేను అడుగుతా ఉన్నా. అంటే పర్టికులర్గా పేదవాళ్ళు ఉండకూడదా? ఉంటే ఎక్కడుంటారు? మీరు క్యాన్సిల్ చేయడానికి పేదవారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను క్యాన్సిల్ చేసే ఆలోచన మీకు ఉందంటే పేదల పాలట మీకు ఎలాంటి అవగాహన ఉందో కూడా తెలియపరచమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఒక విషయం అక్కడే తేలిపోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి తేడా. అధికారం వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. వారికి అందాల్సినటువంటి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ సక్రమైన పద్ధతిలో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలి. ఆ కోణంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడమన్నారు, కులాలు చూడమన్నారు, అర్హతే ప్రామాణికంగా అందరికి అవకాశాలు ఇచ్చారు. అధికారులకు కూడా ప్రత్యేకంగా చెప్పారు. కానీ ఈరోజు అలా లేదే. జగన్మోహన్ రెడ్డి గారు పనితరానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ మారుస్తూ ఉన్నారు. అయిన వాళ్ళకి అందరం ఎక్కించాలని, కాని వాళ్ళని దూరంగా పెట్టాలన్న ఆలోచనతోనే ఒక కుట్రలో భాగంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలంతా గమనిస్తారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇస్తారనుకుంటే అవేమీ లేకుండానే పరిపాలనలో తన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది తేటతెల్లం చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవి అమలు చేయకపోవడం లేదని ఈ సదస్సులో సీఎం పరోక్షంగా తేల్చి చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఆదాయం పెంచి హామీలను నెరవేరుస్తారని ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు తానేం చేయబోతున్నాడనేది కలెక్టర్ల సదస్సులో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆక్షేపించారు. కలెక్టర్లు విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని, సంపద సృష్టిపై వారు దృష్టి పెట్టాలని సీఎం కోరడం ఎంతవరకు సబబు అన్న కాకాని అదెలా సాధ్యమని అన్నారు. వచ్చే సెప్టెంబర్ 20 నాటికి తమ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో తన మార్క్ పాలన కనిపించాలని చంద్రబాబు కోరారని, నిజానికి ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు పాలన మార్క్ కనిపిస్తుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. నారా లోకేష్ రూపొందించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తున్నారని ప్రస్తావించారు. పేరుకే ఉచిత ఇసుక అని, కానీ అందులో యథేచ్ఛగా దోచుకుంటున్నారని చెప్పారు. పదే పదే ఖజానా ఖాళీ అన్న మాట మాట్లాడుతూ దానివల్ల ఏమీ చేయలేకపోతున్నామంటూ గత తమ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లుతున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. అప్పుడు రాష్ట్ర అప్పులపైన తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారన్న ఆయన వాస్తవానికి మించి చాలా ఎక్కువ లెక్కలు చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలను నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు
కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపద మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన? అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు. ఈరోజు విజన్ తర్వాత సంగతి. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్కు పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీంట్లో పురోగతి సాధిస్తారు. మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు, ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితేరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు. సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి? ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలనా, కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలనా, లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పడమా? తెలియనటువంటి పరిస్థితి. సంగారెడ్డి జిల్లా కాంగ్టి మండల పరిధిలోని తట్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ సుభాష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో పలు విషయాలపై సంభాషించారు. అధ్యాపకులు బోధించే బోధనలను క్రమశిక్షణతో విని ఎప్పటికప్పుడు పాఠాలను అభ్యసించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్ఞానదేవ్, యువజన సంఘాల నాయకులు తట్టి వీరసం, మామిడి పండరి, రమేష్ గౌడ్, కారోబార్ సాయి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే తిరుపతి రావాలి. మ్యాథ్స్ అంటేనే ఈ 4 పరిక్రియలు ఇవి రాలేవంటే నీది తప్పు. సార్ 10th క్లాస్లో మళ్ళీ గుణకారం చెప్పాడు కదా, ఉన్న సిలబస్ చెప్తాడు. గుణకారం ముందు మీరు ఇవి 4 పరిక్రియలు సొంతంగా కష్టపడి నేర్చుకొని వాళ్ళు మీకు 1వ తరగతి 2వ తరగతి నుంచి చెప్తుంటారు. మరి మీరు నేర్చుకోకుంటే సార్ తప్పు కాదు. కాబట్టి మ్యాథమెటిక్స్లో ఈ 4 ప్రాథమికంగా 4 పరిక్రియలు వస్తే మ్యాథ్స్ వచ్చినట్టే. దానికి మూలాధారం ఏంటి? మ్యాథమెటిక్స్ మూలాధారం ఏంటి? అంకెలు. అంకెలు అంటే ఏంటి? 0, 1 2 3 4 5 6 7 8 9 వీటితోనే అన్ని మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని పరిక్రియలు కానీ సబ్జెక్ట్స్ కానీ నడుస్తాయి. అంకెలు పోయి సంఖ్యలు అవుతాయి, అవునా లేదా? ఆ సంఖ్యలనే లేదా అంకెలనే మనం వాటి మీదనే ఈ 4 పరిక్రియలు జరుపుతాం. కూడిక, తీసివేత, గుణకారం, భాగాలు. ఎక్కాలైనా అవే. ఎక్కాలి నథింగ్ బట్ ఏంటి? ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.